మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. నమస్తే అమ్మ. నమస్తే రాజా. అమ్మ, ప్రతి సినిమాలో కానీ ఏదైనా టీవీలో ఒకటి ఏమన్నా సీరియల్స్ లో కానీ ఎక్కడైనా అదే పనిగా చూపిస్తారు. ఏదైనా కారులో వెళ్తే సీట్ బెల్ట్ లేకుండా ఉంటే ప్రమాదం, అతివేగం ప్రమాదకరమైంది, హెల్మెట్ లేనిది ప్రమాదకరమైంది. అసలు అన్నీ తెలుసమ్మా. ఎంత స్పీడ్గా వెళ్తే మనం అంత తొందరగా పోతామేమో అన్నట్లే ఉంటుంది ఆ వేగానికి, ఆడున్న ప్రాణానికి. ఈరోజు నిన్న హీరో భరత్ షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. భవిష్యత్తు ఉన్న మంచి బంగారం లాంటి భవిష్యత్తు యువకుడు. ఉన్న పిల్లవాడికి ఆ అతి వేగంతో ఆ ప్రాణం అక్కడికే పోవడం అనేది మొదట ఆ తల్లికి జీర్ణించుకోలేని విషయం. అతనితో పాటు ఇంకొక అబ్బాయి కెమెరామ్యాన్ ఇద్దరు కూడా. అంటే ఎందుకు అన్నీ తెలుసు, ఎన్నో చూస్తూ ఉన్నాం. పొద్దున లేచినప్పటి నుంచి ఈ యాక్సిడెంట్లు, ఈ మర్డర్లు, ఈ సూసైడ్లు, ఈ మానభంగాలు అన్నీ చూస్తూ ఉంటాం. అన్నీ తెలుసు, కానీ మనం ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటాం? నిజంగా ఆ వార్త చదివిన తర్వాత నేనైతే చాలా బాధ వేసింది. చాలా బాధ నాకు. వేస్తుంది అంటే అసలు. వాళ్ళ అక్క యుఎస్ మ్మ్. నుంచి వస్తుంటే తనను పికప్ చేసుకోవడానికి నెల్లూరు నుంచి బయలుదేరాడు ఆ కుర్రోడు. సో మధ్యలో జరిగింది యాక్సిడెంట్. అతనితో పాటు వాళ్ళ ఫ్రెండ్ కూడా ఉన్నాడు. అంటే ఆ స్పాట్లోనే ఇద్దరు చనిపోయారు. దీనికి అంతటి కారణం ఏంటంటే రాజుగారు, నిర్లక్ష్యం. ఏమవుతుందిలే, అదే అమ్మా. నాకేమి కాదులే, అది. ఎప్పుడు అనుకోకండి, ఎప్పుడు మనం అనుకోకూడదు రాజుగారు. నాకు నేను బాగున్నాను, నేను ఇంత స్పీడ్తో వెళ్ళాను, నేనేం బాగున్నాను, నాకు ఇవాళ ఏం కాదు. ఎప్పుడు రోజులు ఒకేలాగే ఉండవు. ప్రతిరోజు ఆ టైం అనేది మీకు ఫేవర్ చెయ్యదు. Correct. టైం ఫేవర్ చేయనప్పుడు, అరే నిన్న హెల్మెట్ ఏం కాదమ్మా, నేను హెల్మెట్ లేకుండా కొన్ని సంవత్సరాల నుంచి చేశాను, నాకు ఏమైనా యాక్సిడెంట్ అయిందా అంటాడు. అదే రోజు అవ్వచ్చు కదా, అదే రోజు అవ్వచ్చు మీకు యాక్సిడెంట్. అదే రోజు అయితే అప్పుడు ఏం చేస్తారు? ఇంకొకటి, రోడ్డు మీదకి మనం ఒక వెహికల్తో, ఒక బండితో, ఒక వాహనంతో వెళ్తున్నామంటే మీరే కాదు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఈ ర్యాష్ డ్రైవింగ్ వల్ల వాళ్ళకు కూడా వాళ్ళకు ఎఫెక్ట్ కూడా అవుతుంది affect అవుతుంది. కదా. మీకోసం ఇంట్లో ఎదురు చూసే తల్లి, తండ్రి, పిల్లలు, భార్య ఇంతమంది ఉంటారు. అంటే ఒక్క క్షణము మీరు ఆ స్పీడ్ కంట్రోల్ చేసుకుంటే మీ గమ్యస్థానానికి మీరు సేఫ్గా చేరుతారు. వాడు స్పీడ్గా వెళ్ళాడని నేను వెళ్ళాలి, వెనకవాడు ఏదో హారన్ కొడుతున్నాడని ఆ కోపంతో నేను వెళ్ళాలి. మీరు అన్నది కరెక్ట్ అమ్మా. ఈ హైవేలలో ఎక్కువ ఉంటుంది. ఒకరు కారులో వెళ్తున్నారనుకో, ఆయన ఓవర్టేక్ చేశారనుకో, ఈయన వాడు కావాలి ఓవర్టేక్ చేసి ఏం చేస్తాడంటే మళ్ళీ కిటికీలో వీడిని చూసి నవ్వుతాడు. మళ్ళీ వాళ్ళు ఎక్కడున్నారా అని. అంటే వీళ్ళ కాన్సన్ట్రేషన్ డ్రైవింగ్ మీద ఉండదు. ఆ పరుగు పందాలు. వెనకాల ఉన్నారు. ఇదేదో రేస్ పెట్టుకున్నట్టు వెళ్తారు. కాబట్టి ఇది చాలా తప్పండి. సో దానివల్ల నిండు ప్రాణాలు మీరు పోయారు. సో ఎప్పుడైనా సరే మనం రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు చాలా అంటే ఇప్పుడు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు హెల్మెట్ పెట్టుకోకుండా ఆపుతాడంటే వాడి కోసం కాదండి, వాడి నీ భార్య పిల్లల కోసం, నీ సేఫ్టీ కోసం, నీ ప్రాణం కోసం ఆపుతాడు. సీట్ బెల్ట్ పెట్టుకోకుంటే ఆపేస్తారు. ఎందుకు ఆపుతారంటే నువ్వు సేఫ్గా ఉండాలని. వాళ్ళకి ఏం కాదు, వాళ్ళ గవర్నమెంట్ డ్యూటీ చేస్తున్నారు, కానీ మిమ్మల్ని ఆపుతాడు. మిమ్మల్ని ఆపేసి కౌన్సిలింగ్ చేసేసి వాళ్ళ హెల్మెట్ పెట్టుకున్నప్పుడు చాలామందిని కలెక్ట్ చేసుకొని వాళ్ళు ఒక చోట పోలీసు వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తారు. దీనివల్ల ఎన్ని ప్రమాదాలు జరుగుతాయి, నువ్వు ఎంత నష్టపోతావు, నీ మీద ఆధారపడ్డ వాళ్ళు ఎలా నష్టపోతారు. నీ జీవితం ఒకవేళ పోయింది, కాలు పోయింది, కన్ను పోయింది, లేకపోతే నడుము విరిగిపోయింది, జీవితాంతం నువ్వు మంచానికే పరిమితం అవుతావు కదా. నువ్వు కనీసం కారు నడపడం మర్చిపోండి, కారు ఎక్కడం కూడా నువ్వు చేయలేవు. కాబట్టి డ్రైవింగ్ చేసేటప్పుడు ఏ వెహికల్ అన్నా, 2 వీలర్ కానీ, 3 వీలర్ కానీ, ఆటో కానీ, లారీ కానీ, జీప్ కానీ, కారు కానీ నడిపేటప్పుడు చాలా ప్రశాంతంగా. సో అయితే ఒక 10 నిమిషాలు లేట్ అవుతుందండి, ఏమవుతుంది? ఏం కాదండి, ప్రాణానికి మించింది ఏమి లేదు కదండి. సో ఇంకొకటి ఏంటంటే అండి, కొంతమంది ఇంట్లో పోట్లాడేసి బయటికి వెళ్ళిపోయి కారు తీసుకొని ర్యాష్ డ్రైవింగ్ చేసేస్తారు. ఆ కోపంలో నువ్వు ఎవరిని గుద్దుతావో తెలియదు, నిన్నెవరు గుద్దుతారో తెలియదు. కాబట్టి ఎప్పుడైనా సరే డ్రైవింగ్ చేసేటప్పుడు మనస్సు, తర్వాత శరీరము సహకరించాలి, ప్రశాంతంగా ఉండాలండి. నీకు 1000 ప్రాబ్లమ్స్ ఉండని, 1000 పోట్లాటాలు ఉండని, నీకు 1000 టెన్షన్ ఉండని, కారు నడిపేటప్పుడు నీ కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉండాలి అంటే రోడ్డు వైపే ఉండాలి. తప్పకుండా ట్రాఫిక్ రూల్స్ మీరు తప్పకుండా పాటించాలి. చిన్న పొరపాటు, చిన్న నిర్లక్ష్యము మీ జీవితాన్ని చిదిమేస్తుంది. మన హరికృష్ణ గారు కొన్ని సంవత్సరాల కిందట రోడ్ యాక్సిడెంట్లో చనిపోయాడు. ఆయన చిన్న పొరపాటు ఏం చేశారో తెలుసా?
కారు డ్రైవ్ చేసుకుంటూ దాహమేసి వాటర్ బాటిల్ తీసుకుందామని వెనక్కి తిరిగాడండి ఆయన. ఆ వాటర్ బాటిల్ తీసుకుండే క్షణంలో యాక్సిడెంట్ అయిపోయింది. కాబట్టి ఇవన్నీ అంటే అది నిర్లక్ష్యమా, పొరపాట చెప్పండి? అంటే ఏం కాదు, ఏముంది, ఒక్క సెకండ్ లో వాటర్ బాటిల్ ఇట్లా తీసుకో, ఒక్కటి అంటే ప్రమాదాలు రెప్పపాటునే జరుగుతాయి అదే. అంటే దీన్ని ఏమంటారంటే యాక్సిడెంట్ అని ఎందుకంటే మనం ఎక్స్పెక్ట్ చేయకుండా అవును చేయకున్నప్పుడు జరిగేదే యాక్సిడెంట్ అంటారండి. మనమేం దానికి ఏం ప్లాన్ అపాయము అంటారు. ఎందుకు జరుగుతుంది? ప్రమాదము. ప్రమాదాలు ఎప్పుడైనా కూడా చెప్పి రావండి. కాబట్టి ఆయన చనిపోయారండి. ఇలా మనం ఎంతమందో సెలబ్రిటీస్ పిల్లలు కూడా అలా చనిపోయారు. ఇప్పటికీ వాళ్ళు నిన్న చనిపోయినప్పుడు, ఒక క్షణం చనిపోయినప్పుడు ఎంత బాధపడతారో తల్లిదండ్రులు అంత బాధపడుతున్నారు. అంటే ఏ తల్లికి తండ్రికి కూడా రాదు గారు తమ పిల్లల చేతులలో పోవాలనుకుంటారు, కానీ వాళ్ళ పిల్లలకు తలకొరివి పెట్టాల్సి వచ్చినప్పుడు, వాళ్ళ పిల్లలకు పిండాలు పెట్టాలి అనే వచ్చినప్పుడు మాత్రము ఇది చాలా భయంకరమైన శోకం అండి. ఆ శోకాన్ని ఎవ్వరు తీర్చలేరు. కాబట్టి దయచేసి మీ చేతిలో ఒక వెహికల్ ఉంది అని అనుకుంటే అది లోడెడ్ గన్ అని అనుకోండి. ఆ లోడెడ్ గన్ మీరు ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటారో అట్లాగే మీ చేతిలో ఉండే స్టీరింగ్ అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మీ సేఫ్టీనే కాకుండా చుట్టుపక్కల వాళ్ళకు కూడా, మీ పక్కన వాళ్ళు కూడా చాలా ఎఫెక్ట్ అవుతారు. కాబట్టి దయచేసి డ్రైవింగ్ చేసేటప్పుడు అన్నీ అంటే అన్నీ మీ దగ్గర పెట్టుకొని ఒళ్ళంతా కళ్ళు చేసుకొని మీరు డ్రైవ్ చేయండి. ఎస్, నిజంగా అన్ని కనురెప్ప పాటుతోనే జరుగుతాయండి. కొంచెం నిజంగా మీతో అయిపోదు, మీ ఫ్యామిలీని ఒకసారి దృష్టిలో పెట్టుకొని డ్రైవింగ్ చేయండి, ప్రాణాలని కాపాడుకోండి. థ్యాంక్ యూ అమ్మ.